ఇది పక్కన పెడితే అప్పు తీర్చడానికి అప్పుల రోజువారీ ఖర్చులకు నిధులు లేని దుస్థితి, ఒక్కో కుటుంబంపై 7 లక్షల రుణభారం. శాసనసభలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్ని వనరులు ఉన్న రాష్ట్రం తెలంగాణ మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే ఇప్పుడు రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చెల్లించాల్సిన దుస్థితి తెచ్చారు. రుణాలు చెల్లించడానికి మళ్ళీ అప్పులు చేస్తూ వచ్చారు. ఇంతకంటే దరిద్రం ఇంకేమైనా ఉందా అని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒకటి మనము ఇన్ని కోట్ల అప్పు ఉన్నదని చెప్పింది కదా, 6.70 లక్షల కోట్ల అప్పు ఉన్నదని చెప్పింది కదా. ఈడ వచ్చేసరికి రోజు ఒక్కో కుటుంబంపై 7 లక్షల రుణభారం అంటాను. అంటే ఏకంగా స్వయంగా మనమే పోయి కట్టాలి బ్యాంకుకు అని భయపెట్టించిన రీతిలో చెప్తాను. ఈ అప్పులు ఏవైనా మన మీద పన్నుల ద్వారానో, ప్రత్యక్ష పన్నుల ద్వారానో, పరోక్ష పన్నుల ద్వారా. ఒక గమ్మతైనటువంటి విషయం ఏంటంటే, మల్లు గారు ఆల్రెడీ ముందు శాసనసభలో కూడా ఆయన ఒక సభ్యుడే. అవును, ఆయనకు అన్ని తెలుసు కథ. తెలిసిన తర్వాత కూడా నువ్వు అలివిగానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇది ఉంది అది ఉంది అని వంక చెప్పుడు ఏం చెప్దాం అనుకుంటావు సమాజానికి? నిన్న నాకు హరీష్ రావు గారు మాట్లాడింది కూడా నాకేం నచ్చలే. అక్బరుద్దీన్ లాగా ఎవ్వరు ఫైర్ కాలేదు. చాలా బాగా మాట్లాడారు. తెలంగాణ మీదకి ఎవరన్నా వస్తే అబ్బా షబ్బాస్ అనిపించింది నాకు లాస్ట్. అవును, అలాంటి ఫైర్ ఉన్నటువంటి వాళ్ళు కావాలి. తెలంగాణని అవమానిస్తాను మీరు ఒక గొప్పవాడు వాడాడు. చాలా మంచి ఫైరింగ్ స్పీచ్ ఇచ్చినాడు అసెంబ్లీ. అవును, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అక్బరుద్దీన్. అవును, అలాంటి వాళ్ళు కావాలి. వీళ్ళు ప్రభుత్వంలో ఉంటే అల్లుడు మాట్లాడాలి, కొడుకు మాట్లాడాలి, లేదంటే తండ్రి మాట్లాడాలి. ఆఖరికి మైకే లేదా. నిన్న చిరాకు వచ్చి ఆఖరికి సీనియర్ శాసన సభ్యులు కడియం బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ అట్లనే అదే పంత కొనసాగిస్తాను. నేను లాస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళినాను. నువ్వు నాది మంచి అనాలి, నేను నీది మంచి అనాలి, నువ్వు నాకు సపోర్ట్లు కొట్టాలి, నేను నాకు సపోర్ట్లు కొట్టాలి. కరెక్ట్ 15-20 నిమిషాలు కూర్చొని బయటకు వెళ్ళి వచ్చిన నేను. ఎప్పుడు లాస్ట్ వీళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు చూడండి గమ్మత్ 8-9 గంటల దాకా తినకుండా అసెంబ్లీ సెషనే చూడాల్సి వస్తుంది. పాపం తిండి కూడా దొరుకుతలేదేమో. అంటే వీళ్ళు గట్టి ప్రయత్నం మీద ఉన్నారు. ఎట్లా చేసి వీళ్ళని ఇరికియాలి, ఒక్కనన్నా జైలు వేయాలన్న. రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప మాట చెప్పినారు. సీఎం గారు వీళ్ళని కుర్చీలకు గట్టేసైనా వినిపించాలని. అంటే వీళ్ళకి నిజంగా బుద్ధి రావాలి. అయితే మొన్న అన్నాడు ఆయన, వీళ్ళకు వేరే శిక్ష అవసరం లేదు. దయచేసి నేనైతే మీ లైవ్ ద్వారా చెప్తాను స్పీకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మల్లు గారికి కూడా నిజంగా మీరు అన్నట్టు కుర్చీలో గట్టేసైనా వినిపించండి. అవునవును, వీళ్ళకి ఇంకా తలపోగలు దిగలే. ఇంకా అధికారంలో ఉన్నట్టే మాట్లాడతాను. వీళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉన్నా వృధా చేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగతంగా మనకి వీళ్ళ మీద ఏం ప్రేమ ఉంటుంది అంటే తెలంగాణ మీద వాస్తవంగా ఏంటంటే జాతీయ పార్టీలకు ప్రాంతీయత్వం ఉండదు. అవును, తెలంగాణత్వం అసలే ఉండదు. బీజేపీని తీసుకున్నా, కాంగ్రెస్ ని తీసుకున్నా వాడు ఎంతసేపు జాతీయ మూవ్మెంట్ తోటి దాన్ని కట్టుబడేయాలి. ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళలాగా మనకు తెలుసు దాని బాధ ఏంది, దాని కష్టం ఏంది, నిష్ఠూరం ఏంది, కేసులు ఏంది, బాంబులు ఏంది, లాఠీ దెబ్బలేంది తెలుసు. కాబట్టి ఆ బాధ చూసి వీళ్ళ చేతిలో పెడుతుంది అనే బాధ తప్ప వీళ్ళ మీద మనకేం ప్రేమ ఏం లేదు. వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన్లు, అప్పుడు ఆంధ్రలో గట్టిగా కొట్లాడిన్లు. కాబట్టి రాష్ట్రం మళ్ళీ వీళ్ళ చేతులు ఉంటే కాపాడుతారేమో మనం అనుకుంటే. తొండోడో మండోడో కానీ కేసీఆర్ కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా ఏళ్ళు పెడతాను కూడా భయపడ్డారు. అది ఇప్పుడు అవతలోడు యువతలోడు మాట్లాడతాడు, ఇంతోడు అంతోడు వచ్చేస్తుంది. దీంట్లో సంతోషం ఏంటంటే ఎంతసేపు మనం ముస్లింలను విభేదించినట్టు, ముస్లింలను ద్వేషించినట్టు చూస్తాం. కానీ ఈ రోజు అక్బరుద్దీనే అదే అసెంబ్లీలో తెలంగాణ అస్తిత్వం ఇది, తెలంగాణ అవమానిస్తే బాగుండదా అన్నాడు. అంత గొప్ప మాట మాట్లాడింది. అది